మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలమ్మ. వందనాలు. దేవుడు మీ అందరిని నిండారుగా దీవించునుగాక. ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. 3 వచ్చిన భాగాల్ని త్వరగా చదువుకున్న తర్వాత క్లుప్తంగా ఆ యొక్క వచ్చిన భాగాల్ని మనం ధ్యానించి తర్వాత మనము ముందుకు కొనసాగుదాం. మొదట మార్కు రాసిన సువార్తమానము 6వ అధ్యాయము 34వ వచ్చిన భాగాన్ని మొదటగా మన ధ్యానాంశంతో మనం చదువుకున్నాం. ద మార్క్ చాప్టర్ 6 and verse 34, 6వ అధ్యాయము 34వ వచ్చిన భాగం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపనారంభించెను. అలాగే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచ్చిన భాగాన్ని కూడా చదువుకున్నాం. పేజీ నెంబర్ 215, క్రొత్త నిబంధనలు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అలాగే యోహన్ రాసిన వర్తమానము 10వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నాం. యోహన్ రాసిన వర్తమానము 10వ అధ్యాయము 14వ వచ్చిన భాగం, 91వ పేజీ నంబర్, క్రొత్త నిబంధనలు. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రిని నేను ఎలాగున ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. నీ లేఖనాల నుంచి కొన్ని లేఖన భాగాల్ని మేము చదువుకున్నాం. ఇక్కడ ఉన్నవాడిని, వట్టివాడిని, మట్టివాడిని నీ ఆత్మజ్ఞానం నాకు దయచేసి ఈ ప్రజలకు అవసరమైన మాటలు వినిపించి మా అందరినీ అయ్యా ఆరాధనకు పురుకొల్పమని, ఆరాధనకు ప్రోత్సహించమని, ఆరాధనలో ముందుకు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆరాధనకు చేరవచ్చాం. ఒక క్రైస్తవునికి ఇవ్వనటువంటి గొప్ప భాగ్యాల్లో ఇది ప్రాముఖ్యమైన భాగ్యం. ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం. ఆరాధించడం, స్తుతించడం అనే 2 పదాలు బహుశా మనం ఒకటిగానే తలుస్తాం, ఒకటిగానే ఎంచుతాం. కానీ స్తుతించడం అంటే దేవుడు కృతజ్ఞతా స్తుతి అంటే దేవుడు మనకు చేసిన మేళ్ళ బట్టి, లేకపోతే దేవుడు మనకు చేసిన ఉపకారాలను బట్టి ఆ దేవుడికి మహిమ చెల్లించటం కృతజ్ఞతా స్తుతి. ఆరాధన అంటే మనకి ఏమి చేసినా చేయకపోయినా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని ఎత్తిపట్టడం అనేది, ఆయన మహింపరచడం అనేది ఆరాధన. అయితే ఇక్కడ మనం చేయవలసినది కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధన ఈ సమయంలో మనం చెయ్యాలి. ఎందును బట్టంటే మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఇక్కడ చెలిస్తున్నామంటే, ఇక్కడ ఉండగలుగుతున్నామంటే ఆ దేవుణ్ణి నోరారా మనస్ఫూర్తిగా ఒక చక్కని అవగాహనతోటి ఆయన్ని ఆరాధించగలుగుతున్నామంటే బహుశా ఆయన చేసిన మేలులు, ఉపకారాలు ఎన్నెన్నో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలామంది జనులు వస్తారు. వారందరినీ చూసినటువంటి యేసుక్రీస్తు వారు స్పందించిన తీరు, లేకపోతే స్పందించినటువంటి విధానం మనం ఇక్కడ చదివామండి. గత రాత్రి కూడా ఆయన స్పందించిన తీరు మనం చూసుకున్నాం. ఆ గొప్ప జన సమూహమును చూసి యేసుక్రీస్తు వారు వారి ఎలాగ స్పందించాడు? గత రాత్రి వచ్చిన వారు చెప్తారా ఎలాగ స్పందించారు? వారి మీద కనికరపడ్డాడు. ఎస్, ఆయన మీద కనికరపడ్డాడు కనుక బహుశా వారికి తృప్తిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. ఇక్కడ వారి మీద కనికరపడుతున్నాడు. బహుశా అక్కడ స్పందించిన తీరు మనం చూస్తే వారిని ఏమనుకుంటున్నాడండి? కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. అదేవిధంగా పేతురు పత్రికలో త్రోవ తప్పిన గొర్రెలు అని అంటున్నారు. ఇలాగా
కాపర్లేని గొర్రెలకు లేదా త్రోవ తప్పిన గొర్రెల వంటి మానవులకి యేసుక్రీస్తు వారు ఎలాగా ఉన్నారంటే, యోహాను రాసిన వర్తమానంలో మనం చివరకు చదువుకున్నాం, ఆయన మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ షిప్పర్డ్ అని తెలియచేసుకోవచ్చండి. అందుకే ఈ మధ్యాహ్న కాలవేళ మనందరము ఆయన పాద సంధికి చేరువచ్చాం. త్రోవ తప్పిన గొర్రెల వంటి మనకు ఒక మంచి కాపరైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఆరాధించడానికి మనము చేస్తూ వచ్చామండి. మన ఆత్మల కాపరి త్రోవ తప్పిన బ్రతుకులను బాగు చేయటానికి వచ్చినటువంటి ఆ పరమాత్ముని, పాపానికి బానిసలైనటువంటి మన బ్రతుకులను త్రోవ విడిచి తిరుగుతున్నటువంటి మన అసమాధానమైనటువంటి జీవిత విధిని, మార్గాన్ని, గురిని మార్చటానికి వచ్చినటువంటి ఒక మంచి గొర్రెల కాపరి మన ప్రియ ప్రభు అండి. ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళరా, ఆ మంచి గొర్రెల కాపరి బహుశా మన ముందు ఉండగా, మన మధ్యలో ఉండగా, మన ఆరాధన అందుకోవటానికి సిద్ధంగా ఉండగా, అంత మాత్రమే కాదు, మన ఆరాధన కోరుతుండగా నువ్వు ఆయన ఎలాగా ఆరాధిస్తున్నాం? ఏదో వచ్చాం, 2 పాటలు పాడాం, లేదా 3 పాటలు పాడాం, ఏదో తూతు మంత్రంగా వచ్చేసి వెళ్ళిపోవటం కాదు, కానీ మనస్సు లోతుల్లో రావాలండి. ప్రేమైన సోదరి, మనసు లోతుల్లో నుంచి వస్తుందా? మనసు లోతుల్లో నుంచి వచ్చే ఆరాధన ఇహ సంబంధమైన పరిస్థితులను ఏవి పట్టించుకోదండి. ఎప్పుడైతే గుండె లోతుల్లో నుంచి నీ ఆరాధన వస్తుందో అది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంది, కానీ బహుశా మనుషుల మెప్పును కోరేదిగా ఎప్పుడు ఉండదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక మంచి గొర్రెల కాపరిగా మన కోసం వచ్చినటువంటి ఆ ప్రాణప్రియుని ఆరాధించడానికి మనందరం ఉత్సుకత కలిగి ఉండాలి, మనందరము ప్రోత్సాహకరంగా ఉండాలి. అయితే ఆయన ఎందుకు మంచి గొర్రెల కాపరయ్యాడు? యోహాను రాసిన వర్తమానము 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. యోహాను రాసిన వర్తమానము 10వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చూద్దామండి. 10వ అధ్యాయము 11వ వచన భాగం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఏదంట? మంచి గొర్రెల కాపరి. ఎస్. అయితే ఆయన ఎందుకు మంచి గొర్రెల కాపరయ్యాడండి? ఎందుకు? ఆయన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేవాడండి. ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళరా, మంచి గొర్రెల కాపరి కాకపోతే, యజమానైన కాపరి కాకపోతే, ప్రభునందు గొర్రెల మీద ప్రేమ ఉన్న కాపరి కాకపోతే, ఆయన ఆ గొర్రెలను నా సొత్తు, నా ఆస్తి అని చెప్పేసి అనుకోకపోతే, ప్రమాదం వచ్చినప్పుడు, ఆ గొర్రెలను తీసుకుపోయేటువంటి సింహం వచ్చినప్పుడు పారిపోయేవాడిగా ఉంటాడు, బహుశా అక్కడ వెడలిపోయేవాడిగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ గొర్రెలు నా స్వాచ్ఛము, నా ఆస్తి, నా సొంతమని ఎప్పుడైతే గొర్రెల కాపరి గొర్రెలను అనుకుంటాడో, సింహం లాంటి ప్రమాదాలైనా కూడా సింహాన్ని త్రోలటానికి ప్రయత్నం చేస్తాడండి. ప్రభుందు ప్రేమైన వల్ల తన ప్రాణాన్ని పెట్టి కాపాడుకుంటాడండి. అయితే ప్రభుందు ఇక్కడ గొర్రెల వంటి మన జీవితాలను బాగు చేయడం కోసం, దారి తెప్పినటువంటి, దారి తెలియక తిరుగుతున్నటువంటి బహుశా ఈ గొర్రెల లాంటి మనలను తప్పించడం కోసం ఆ యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించాడండి. గవని వెలుపల మన కోసం శ్రమపడిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన కోసం నీవెల్ల దహించబడిన వాడిగా ఉన్నాడు. వీపంతా నాగేళ్ళు సాలవలే దున్నబడిందండి. 1 తక్కువ 40 కొరడా దెబ్బలతోటి వీపంతా బహుశా ఛిద్రమైపోయినప్పుడు ఒక్క మాటైనా పలకలేదు. కారణం పాపములో ఉన్నటువంటి నిన్ను, కాపరలేని నిన్ను ఒక కాపరత్వం కిందకు తీసుకురావటానికి ఆ ప్రియ ప్రభు ఏం చేశాడు? మనందరి కోసం ప్రాణం అర్పించిన వాడిగా ఉన్నాడు. కనుక ఈయన ఏ గొర్రెల కాపరి? హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ షిపర్డ్ అని తెలియజేస్తున్నారు. రెండవది, ఆయన మంచి కాపరి ఎందుకు అయ్యాడు? అదే యోహాను రాసిన వర్తమానము 10వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకున్నాం. 10వ అధ్యాయము 10వ వచనాన్ని, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో చెప్పితిని. అనగా గొర్రెలకు సమృద్ధికరమైన జీవాన్ని ఇచ్చేటువంటి కాపరి, ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి మన జీవితాలను, ఆత్మ సంబంధంగా నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను ఆయన ప్రభునందు ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళరా, జీవం కలిగిన
గొర్రెలుగా చేయటానికి, జీవము కలిగిన వారిగా చేయటానికి, ఆత్మ సంబంధమైనటువంటి నిజీవమైన స్థితిని తీసుకువెళ్ళటానికి, సమృద్ధికరమైన జీవాన్ని ఇవ్వటానికి ఆ ప్రియ ప్రభు మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కనుక గొర్రెల కాపరండి. ప్రేమైన సోదరి, ఈ జీవాన్ని ఇచ్చేటువంటి గొర్రెల కాపరని, ప్రాణాన్ని పెట్టినటువంటి గొర్రెల కాపరిని, ఇంకా ఇంకా ముందుకు పోతే ఆయన మంచి గొర్రెల కాపరి. ఎందుకంటే ఆయన మంచి మార్గాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఒక గొర్రెల కాపరి వెళ్తున్నాడు అనుకోండి, బహుశా ఒక మంచి గొర్రెల కాపరి అనుకోండి, నా గొర్రెలకు ఏది శ్రేష్టమైన మార్గం, ఏది ఉత్తమమైన మార్గం, ఏది ప్రమాదం లేని మార్గం, ఏది అపాయం లేని మార్గం, ఏది గుంటలు లేని మార్గం, ఏది ప్రమాదం దాపురించిన మార్గం అని చెప్పేసి ముందుగా యోచించి ఆలోచించి ఆ మార్గములోకి పంపినట్లుగా మనకు కూడా ఆయన మంచి మార్గాన్ని, ఆయన సత్యమైన మార్గం అండి, అంత మాత్రమే కాదు, అది నిత్యమైన మార్గం, అది పరలోకానికి మార్గం ఇచ్చాడు కనుక ఆయన మంచి గొర్రెల కాపరయ్యాడు. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము మనస్ఫూర్తిగా ఆ మంచి గొర్రెల కాపలను ఆరాధిద్దామా? అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుని స్తుతిద్దాం. పురుషు బహిరంగంగా దేవుని స్తుతులు చేస్తారు. స్త్రీలతో మనసులో సెలవు ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం.